మై ఛానల్ దివ్యస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఇవాళ నేనైతే మీకు ఒక స్పెక్టాక్యులర్ ఫైర్ వర్క్ షో చూపించడానికి అయితే నేను రెడీ అయిపోయాను. బిఫోర్ అక్కడికి వెళ్ళే ముందు అయితే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళని పిక్ చేసుకొని ఆ ఫైర్ వర్క్స్ జరిగే ప్లేస్కి అయితే డెస్టినేషన్కి రీచ్ అవుతాము. సో లెట్స్ గో. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఆన్ ది వే అలా వెళ్తుంటే నాకైతే ఇక్కడ ఇంతమంది క్రౌడ్ కనిపించారు. అందరూ క్యాంపింగ్ చైర్స్లో కూర్చొని ఏంటా అని అడిగితే ఇక్కడ ఇంకొక ఫైర్ వర్క్ షో ఉంది అని చెప్పారనమాట. సో ఇంత క్రౌడ్ని చూసాక నాలో ఇంకా ఈగర్నెస్ ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం అనమాట. లాస్ట్ ఇయర్ అయితే నేను ఈ ఫైర్ వర్క్ షో మిస్ అయ్యాను ఇండియాలో ఉండి. సో వీళ్ళని చూసినాక నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిందనమాట. ఇంకా ఎలా ఉంటుంది, ఇంతమంది ఇంత క్రౌడెడ్ ఉన్నారంటే ది బెస్ట్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే నేను చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాను. ఫైనలీ మేమైతే డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నాము. ఇంకొక 5 మినిట్స్లో అయితే ఇంక అక్కడ రీచ్ అవుతున్నాం. మాకు అస్సలు పార్కింగ్ దొరకలేదన్నమాట. చాలామంది అంటే చాలామంది వచ్చారు. ఎందుకంటే మేమైతే ఫైర్ వర్క్ షోకి వచ్చింది యాడిసన్ ఎయిర్పోర్ట్లో అనమాట. ఇది నేను విన్న ప్రకారం 5th ప్లేస్లో ఉంది ఫైర్ వర్క్ షోలో. సో ఇంత మంచి స్పాట్ కాబట్టి చాలామంది అయితే వచ్చేసారు. మేము కొంచెం లేట్ వచ్చాము. యాక్చువల్లీ ఇది 5కే స్టార్ట్ అయిందంట. ఇక్కడ ఫ్లైట్ షో ఒకటి మిస్ అయ్యాము. అది నేను ప్రీవియస్గా చూసేసాను. సో నాకు అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. సో వీళ్ళందరూ ఆ ఫ్లైట్ షో చూసి ఇంకా ఫైర్ వర్క్ షో కోసం వెయిట్ చేస్తూ ఇలా క్యాంపింగ్ చేసి పిక్నిక్ స్పాట్ లాగా వచ్చారనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇంత క్రౌడ్ చూసినాక. సో ఇక్కడ July 4th ఇండిపెండెన్స్ డే అనమాట. సో అమెరికా వాళ్ళ ఇండిపెండెన్స్ డేని ఇలా ఫైర్ వర్క్ షోతో, డ్రోన్ షోతో, లేజర్ షోతో ఇట్లయితే సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఆ రోజు ఇక్కడ అందరికీ పబ్లిక్ హాలిడే అనమాట. సో ఎక్కడున్నా కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ ఫైర్ వర్క్ షోని చూడటానికి అయితే పక్కా వస్తారు. అందుకే ఇంత రష్ ఉంది. చూడండి, క్యాంపింగ్ చేసి పెట్టుకొని ఎవరి వ్యూకి తగ్గట్టు వాళ్ళ స్పాట్లో వాళ్ళైతే ఫిక్స్ అయి కూర్చున్నారు. సో నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను కొంచెం క్యూరియాసిటీ ఉన్నాను. సో అలా పాస్ అవుతుంటే నాకు ఈ చిన్ని క్యూట్ పాప అయితే కనిపించింది. చాలా క్యూట్ ఉంది. సో షీఈ్ ఆల్సో గెటింగ్ రెడీ టు సీ ద ఫైర్ వర్క్ షో అనమాట. ఇలాంటి ఒక ఫ్లైట్ షోని అయితే మేము మిస్ అయ్యాము. బట్ కొంచెం ఎర్లీ వచ్చుంటే అది కూడా చూసేవాళ్ళం. సో ఇది ఒక బెస్ట్ స్పాట్ అంట వ్యూ చేయడానికి. బికాస్ మా ఆపోజిట్ సైడే ఫైర్ వర్క్స్ స్టార్ట్ చేస్తారంట. సో అందరు ఇలా ఈ స్పాట్లో మంచిగా చైర్స్ వేసుకొని సెట్ అయి కూర్చున్నారు. ఫుడ్, వాటర్, అన్ని యాక్సెసరీస్, పిక్నిక్ ఎట్లయితే వెళ్తామో అట్లా అన్నీ తీసుకొని అయితే కూర్చొని రెడీ అయిపోయారు. సో చలో నేను ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. సో వీళ్ళతో వచ్చాను. July 4th. Happy July 4th. Ollie, say hi. Covered. Say hi. సో మా ఫ్రెండ్స్ కూడా ఒక పిక్నిక్ మ్యాట్ అయితే తెచ్చుకున్నారు. అలా పడుకొని చూస్తే అయితే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంట ఆ వ్యూ. సో చూసేద్దాము. సో యాజ్ ఐ టోల్డ్ యూ, నేనైతే మీకు ఒక ఇన్క్రెడిబుల్ ఫైర్ వర్క్ షో అయితే చూపిస్తున్నాను. సో లెట్స్ వాచ్ టుగెదర్ అండ్ ఎంజాయ్ దిస్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ సో బ్యూటిఫుల్. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నందుకు.
ఫైనల్లీ ఫైర్ వర్క్ షో కంప్లీట్ అయింది. అబ్బా అప్పుడే అయిపోయిందా అనిపించింది. లైక్ కంటిన్యూస్గా 30 మినిట్స్ అయితే ఈ ఫైర్ వర్క్ షో జరిగింది. నేనైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయ్యాను. అండ్ ఆ వ్యూ కూడా మా ఎదురుగానే ఉండేసరికి ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇంకా అది అయిపోయి ఇంకా బయటకు వచ్చేసరికి మాకు టైం అయితే లేట్ అయిపోయింది. డిన్నర్ ఎవరు చేయలేదు. సో వీఆర్ ప్లానింగ్ టు గో ఫర్ డిన్నర్ అనమాట. సో అందరూ అలా సర్చ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ నియర్ బై ప్లేసెస్ అని. సో అలా సర్చ్ చేస్తుంటే మాకైతే ఒక నియర్ బై డాబా ఒకటైతే చూసాము. ఫస్ట్ టైం డాబా ఎక్స్పీరియన్స్ యూఎస్లో చేద్దామని. సో ఇదైతే చిల్ బ్రో డాబా అనమాట. ఒక ట్రక్లో అయితే ఫుడ్ చేస్తున్నారు. సో ఇలా మంచము లైట్ ఇండియన్ స్టైల్ డాబా లాగైతే వీళ్ళు చేశారు. సో ఇది ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం మేము చేస్తున్నాం దీన్ని కూడా. సో ఈ డాబాలో ఫుడ్ ఎలా ఉంటుందో మాకు నో ఐడియా అనమాట. బికాజ్ ఇది రీసెంట్గా పెట్టారు 2 months బ్యాక్. సో ఇంకా ఫుల్ రష్ ఉంది, చాలా క్యూ ఉందన్నమాట. మా ఆర్డర్ వచ్చేసరికి నాకు తెలిసి చాలా టైం అవుతుంది. సో ఈలోపు నేనైతే ఈ ప్లేస్ ఎలా ఉందో మీకు చూపించేస్తాను. ఓఎంజీ 1 hour పైన పట్టింది మాకు ఫుడ్ ఆర్డర్ చేసింది రావడానికి. నో ఐడియా అనమాట అసలు ఏం తిన్నామనేది కూడా. బికాస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమ్ అయితే తెచ్చారు. మేము తినేసరికి డాబాలో అంతా ఖాళీ అయిపోయింది. ఇంకా అట్లా ఈ డేని అయితే నేను ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో డాబా అందరు వెళ్ళిపోయారు, మేమే మిగిలిపోయామండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ డే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యు